దియా, బయటకు పోరా. ఏమైంది? బయటకు పో. ఏమైంది? పొమ్మని చెప్తున్నాను కదా. ఎందుకులా పిచ్చితేలా ప్రవర్తిస్తున్నావు? అవునరా, నిన్నొక మనిషిలా మార్చాలనుకున్నాను కదా. నేను పిచ్చిదాన్ని. నన్ను వదిలే శక్తి, దయచేసి నన్ను వదిలే. ఇకపై నేను డిస్టర్బ్ చేయను. నీకు నచ్చినట్టుగా నీ లైఫ్ లో నువ్వు ఉండు. నా ముందు నటించొద్దు. నేను నటిస్తున్నానా? ఎందుకు స్టూపిడ్ మిస్బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? యు పర్ఫెక్ట్లీ ఆల్రైట్. నాదే మిస్బిహేవియర్ కదా. నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను మనిషిగా మార్చి ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పుల నుంచి బయట పడేయాలనుకున్నాను చూడు. అది మిస్బిహేవియరే. నేను పిచ్చిదాన్ని అంతేలే. ఇంతవరకు ఏ విషయంలోనూ ఎవరి దగ్గర తల వంచని నేను నువ్వు నిజంగా మారేవనుకుని నన్నే నీకు అర్పించాను. ఫస్ట్ టైం నేను కమ్మాయిలా ఫీల్ అయింది నీ వల్లేరా. నా కోసం ఒకరున్నారు. ఇకపై నేను ఒంటరి దాన్ని కాదని స్ట్రాంగ్ గా నమ్మాను. అంత ఒక్క నిమిషంలో మాయం చేసేసావు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని? నేను నీ శక్తి కానీ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నువ్వరా నా శక్తివి? ఆ మాణిక్యాలరావు దగ్గర బానిసలా చేతులు కట్టుకుని నుంచి వాడు చెప్పిన పని చేస్తానంటూ నా ముందుకొచ్చావు. నువ్వరా నా శక్తివి? ఎవరు? జగన్ చెప్పాడా? నాకెవ్వడూ చెప్పనక్కర్లేదు. నువ్వెవరివో కనిపెట్టిన నేను ఇప్పుడు నువ్వు ఏ పని చేసి వచ్చావో కనిపెట్టలేనా? యు ఆర్ ది చీట్. యు ఆర్ ది చీట్. ఇంతవరకు నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏడవలేదు. ఇప్పుడు నన్ను నమ్మించి గొంతు కోసినందుకు నీ వల్ల ఏడుస్తున్నా. నిజమేంటో తెలియకుండా ఏడవటం నీ తెలియతో కూతాను. జరిగిందంటే చెప్తాను విను. ఇక నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. సార్, ఎందుకు మమ్మల్ని ఇలా దూరంగా తీసుకొచ్చి లాక్ చేశారు? మెగా దొంగతనం చేస్తూ తిరుగుతున్న దొంగ శక్తి తనతో పాటు తన మిత్రుడు జగన్ చెరువు పక్కన కాల్చి చంపబడ్డారు. ఇదే రేపటి న్యూస్ పేపర్లో రాబోయే హెడ్ లైన్. ఏంట్రా చూస్తున్నారు? మేము ప్రాణాలు తెగించి కనిపెట్టి కోర్టుకి తీసుకెళ్లి అప్పు చెప్తే మీరు ఢిల్లీ నుండి ఒక వకీల్ని తీసుకొచ్చి ఈజీగా బెయిల్ తీసుకుని క్యాషువల్ గా బయటకు వచ్చి బిర్యానీ తింటూ తిరుగుతుంటారు కదా. మేము వేలు సపరించి కూర్చోవాలా? ఎన్కౌంటర్ చేయబడిన మీ డెడ్ బాడీని చూసే ఏ ఒక్కరికైనా ఇక మీద దొంగతనం చేయాలనే ఆలోచన రాకూడదు. ఏంటయ్యా చెప్పు. వాట్? మీరంతా ఎందుకయ్యా డిపార్ట్మెంట్ లో ఉన్నారు? యూనిఫామ్ వేసుకోవడం మానేసి చీరలు కట్టుకోండి. మీలాంటి వాళ్ళని ఈజీగా ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ వీళ్ళని ఏం చేయాలో తెలియట్లేదు. కావాలంటే మీరు వెళ్ళి చూసి మెల్లగా రండి సార్, మేము వెయిట్ చేస్తుంటాం. మన డిపార్ట్మెంట్ లో ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను సార్. ప్రజాసేవ అనే పార్టీ పేరు మీద కొంతమంది ఎమ్మెల్యేస్ ని తన వైపు పెట్టుకుని సీఎం అవ్వాలనుకుంటున్నాడు శేఖర్. కొంతమంది బ్యాంక్ మేనేజర్ సాయంతో 50 పైసలు 60 పైసలని ప్రజల అకౌంట్ నుంచి దొంగలించి ఎన్నో కోట్లు సేకరించాడు. ఆ డబ్బుని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దాంతో వచ్చే లాభంతో తన బినామీ పేరు మీద ఉన్న బియర్ ఫ్యాక్టరీ టీవీ ఛానల్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నో వేల కోట్లు సేకరించాడు. ఇప్పుడు ఆ డబ్బు అన్నింటినీ తన సీఎం కావడానికి సహాయపడుతున్న 20 ఎమ్మెల్యేస్ కి ఇవ్వడానికి ఎక్కడో ఒక చోట దాచిపెట్టాడు. వాడు సీఎం కాకూడదని అడ్డుకోవడం కాకుండా ఆ డబ్బు ఎలాగైనా కనిపెట్టి ప్రజలకు ఇవ్వాలని నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ ని మా డిపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని చెత్త శేఖర్ తో చెప్పి ప్లాన్ మొత్తం నాశనం చేశారు. నేను నెక్స్ట్ మూవ్ కి వెళ్ళలేక నన్ను బ్లాక్ చేశారు. బ్లడీ రాస్కల్స్. ప్రజల డబ్బులు నేను కాపాడతాను. వాట్? నువ్వు కాపాడతావా? అవును.